దావోస్కు వెళ్లి కేటీఆర్ తెచ్చింది 25,200 కోట్లు. ఒక్క ఏడాదిలో రేవంత్ రెడ్డి తెచ్చింది 1,78,950 కోట్లు. అంటే ఒకటికి 9 ఒకసారి 5 ఏళ్లలో కేటీఆర్ తెచ్చినవి ఏ దశలో ఉన్నాయో చూస్తే 2018లో వరంగల్కి టెక్ మహేంద్ర ఒక్కటే వచ్చింది. 2019లో ఒక్కటి రాలేదు. 2020లో చూస్తే మళ్ళీ ఏక్ నిరంజన్ ఒక్కటే వచ్చింది. 500 కోట్లతో ఫిర్మాల్ ఫార్మా వచ్చింది. 2022లో చిన్న చితక బోగస్ అన్నీ కలిపి 12 వచ్చాయి. వాటిలో 500 కోట్లతో లులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 100 కోట్లతో కెమో ఆర్కో ప్రొడక్షన్ యూనిట్, 1000 కోట్లతో స్టాండ్లర్ రైల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 500 కోట్లతో ఫెర్రింగ్ ఫార్మా యూనిట్, 1400 కోట్లతో హుండై యూనిట్. మిగిలిన 6 కూడా చిన్న చితక కంపెనీలు. మొత్తం మీద 4,128 కోట్లు వచ్చాయి. 2023లో 9 కంపెనీలు వచ్చాయి. 16,000 కోట్లతో మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్ల ఏర్పాటు, 750 కోట్లతో ఎలెక్స్ అడ్వాన్స్ మెటీరియల్ సంస్థ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 1000 కోట్లతో యూరోఫిన్స్ న్యూ ల్యాబొరేటరీ క్యాంపస్, 2,000 కోట్లతో భారతీ ఎయిర్టెల్ సంస్థ, 150 కోట్లతో వెబ్ పీటీ యూనిట్ ఏర్పాటు. ఇవి కాక మిగిలిన 4 కూడా యాక్టివ్గానే ఉన్నాయి, కానీ బడ్జెట్ ఇంకా రాలేదు. మొత్తం మీద 19,900 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇదండి హైటెక్ సిటీని ప్రపంచానికి పరిచయం చేశారని గొప్పలు చెప్పుకున్న మాజీ మంత్రి కేటీఆర్ అసలు చరిత్ర. ఇక సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఒకే ఒక్క ఏడాదిలో దావోస్ పరిశ్రమ దిగ్గజాలను తన వైపుకు తిప్పుకున్నాడు. సుమారు 1,78,950 కోట్లు తెచ్చాడు. తెలంగాణలో నయా చరిత్ర సృష్టించాడు. ఇది కదా టిల్లు మాటలకు చేతలకు ఉన్న తేడా.